గచ్చిబౌలి అంజయ్ నగర్ లో భవనం కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భవనం యజమాని సాజిద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భవనం కూలిన ఘటనపై మున్సిపల్ అధికారుల నివేదికలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. కనీస అనుమతులు లేకుండానే బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నట్లుగా గుర్తించారు. 48 గజాల్లోనే 7 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నా సెట్ బ్యాక్ నిబంధనలు బేఖాతరు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన నోటీసులను పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా G+6 అంతస్తులు పెంట్ హౌస్ నిర్మించారు. నాసిరకం మెటీరియల్తో భవనాన్ని నిర్మించినట్లుగా గుర్తించారు. గచ్చిబౌలి అంజయ్ నగర్ లో భవనం కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హారిక లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హారిక, రైట్ కవిత, ప్రస్తుతం ఈ సాజిద్కి సంబంధించి అంటే అంజయ్య నగర్లో జరిగిన ఏదైతే ఘటన ఉందో ఆ బిల్డింగ్ ఓనర్ అదేవిధంగా బిల్డర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సాజిద్కి సంబంధించి ఒక పక్క అంటే మొదట్లో ఇటు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని పరారీలో ఉన్నప్పటికీ పోలీసులు అతన్ని ఛేదించి ఈరోజు ఉదయమే అతన్ని అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే దీంట్లో భాగంగా అతనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్క కేసు కూడా నమోదయ్యింది. అంటే 105 BNS సెక్షన్ కింద ఆల్రెడీ కేసు కూడా నమోదు చేశారు. అదేవిధంగా నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏదైతే ఈ సాజిద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ సాజిద్కి సంబంధించి ఇప్పటికీ ఇంతకు ముందు వరకు ఆల్రెడీ 3-4 బిల్డింగులు ఇదే విధంగా కట్టారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇదే ప్లేస్లో మనం ఏదైతే నిన్న మధ్యాహ్నం సమయంలో కూలిందో ఆ 7 అంతస్తుల బిల్డింగ్ అంటే 6 అంతస్తులు కట్టి ఆ తర్వాత పెంట్ హౌస్ కట్టడం, అదే బిల్డింగ్కి సంబంధించి అంటే 33 గజాలు మాత్రమే అతని పేరు మీద ఉండడం, మిగతా గజాలన్నీ అంటే 48 గజాల్లో ఈ 7 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. అయితే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్కి సంబంధించి పూర్తిగా కబ్జా కూడా చేసినట్టయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అంటే పైగా నాలా కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే ఈ నాలా పైన ఆల్రెడీ ఈ బిల్డింగ్ కట్టడం, ఆ బిల్డింగ్ పక్కనే ఇంకా మిగతా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. పూర్తిగా అంటే టెనెంట్స్ కోసం అంటే అద్దెకు ఇవ్వడానికా లేకపోతే PG హాస్టల్స్ కోసమా అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే పూర్తిగా అంటే ఇదే కాకుండా ఇంకా చుట్టుపక్కల కూడా సేమ్ అదే విధంగా ఓయో హోటల్స్ ఉన్నాయి, అదేవిధంగా కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి, PG హాస్టల్స్ ఉన్నాయి. అంటే ఇటు అంటే బయట నుంచి వచ్చే యువతను కావచ్చు లేకపోతే బయట నుంచి వచ్చే ప్రజల్ని ఇక్కడ టార్గెట్ చేస్తూ గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఇలాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. అది కూడా నాలా పక్కన నాల పైన. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే ఒక పక్క ఇటు ఆందోళన వ్యక్తమవుతుంది, అదేవిధంగా డిమాండ్స్ కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే జయదర్శిని రెసిడెన్సీ ఉందో దీనికి సంబంధించి కూడా C బ్లాక్ అటువైపు అంటే ఏదైతే మాస్టర్ బెడ్రూమ్స్ ఉంటాయో అటువైపు మొత్తం పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే నిన్న రమణారెడ్డి అనే వ్యక్తి ఆ మాస్టర్ బెడ్రూమ్లో పడుకోవడం, అతని తలపైన అతనికి గాయాలయ్యాయి అంటే పూర్తిగా కూలిపోవడంతో. ఇప్పుడు అదే పరిస్థితి అంటే C బ్లాక్ ఏదైతే ఉందో ఈ C బ్లాక్ కి సంబంధించి అటువైపు పూర్తిగా ఈ C బ్లాక్ లో ఉన్న ప్రజల్ని నివాసం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ రాత్రికి రాత్రే ఖాళీ చేయించడం, పైగా ఏదైతే ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం విజువల్లో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో నిన్న కూలిన బిల్డింగ్ దాన్ని మొత్తం శిథిలాలని మొత్తం క్లియర్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పక్కన ఉన్న బిల్డింగ్స్ పరిస్థితి కూడా ఒక పక్క పర్యవేక్షణ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఒక పక్క ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీనిపైన నివేదికలు కావాలి అని చెప్పేసి కూడా ఒక పక్క స్పష్టంగా ఇటు ఆదేశాలు అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఖచ్చితంగా ఇటు ఆ నివేదికలు ఖచ్చితంగా క్లియర్గా ఉంటే వాటిని కూడా మేము డిమాలిష్ చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా చెప్పేశారు. అయితే ఈ సాజిద్ అనే వ్యక్తికి సంబంధించి అంటే ఇదే బిల్డింగ్ కాకుండా ఇంకా 3-4 బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తిగా నివేదికలు తెప్పించుకొని అవి కూడా ఇలాగే ఇల్లీగల్గా అదేవిధంగా ఇలా కన్స్ట్రక్షన్ కూడా అంటే అనుమతులు లేకుండా కడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మరి ఈ అనుమతులు ఎవరు ఇస్తున్నారు? ఇప్పటికే ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ని కూడా సస్పెన్షన్ చేశారు ఇటు మున్సిపల్ కమిషనర్. అయితే మరి ఇతన్ని కూడా అంటే ఏదైతే ఈ సంతోష్ కుమార్ కూడా ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల
అధికారుల నిర్లక్ష్యమేనా లేకపోతే ఇంకా మున్సిపల్ అధికారులు ఇంకెవరైనా నిర్లక్ష్యమా అనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ రెసిడెన్సీ ఉందో ఈ జయ దర్శిని రెసిడెన్సీ దీనికి సంబంధించిన ఇటు సూపర్వైజర్ కావచ్చు, ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు కావచ్చు, చాలాసార్లు దీనిపైన కంప్లైంట్ చేసిన ప్రతిసారి ఇక్కడ అంటే మధ్యలో ఆపడం, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం, మధ్యలో ఆపడం, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం. అంటే ప్రజలు ఇక్కడ వ్యతిరేకత చూపించిన వెంటనే ఆ కన్స్ట్రక్షన్ ఆపాలి, మళ్ళీ కంటిన్యూ చేయాలి. దాదాపు 1 yearగా ఇదే జరుగుతూ ఇప్పుడు బిల్డింగ్ కట్టడం జరిగింది. లోపల కరెంటు పనులు, అదేవిధంగా టైల్స్ పనులు కూడా జరగడం స్టార్ట్ అయ్యింది. ఆ తరుణంలోనే ఈ బిల్డింగ్ ఇలా కూలడం, అందులో 2 వ్యక్తులు ఉండడం, అది కూడా మధ్యప్రదేశ్కి చెందిన పని చేసుకోవడానికి బతకడానికి వచ్చిన 2 వ్యక్తులు ఉండడం, అందులోనే ఈ శిథిలాల్లో పడి చనిపోవడం కూడా మనం చూసాము. కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పీజీ హాస్టల్స్ కోసం, అదేవిధంగా అద్దె ఇళ్ల కోసం చిన్న ప్రాంతాల్లో ఇల్లులు కడుతున్నారు, పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. అంటే అనుమతులకు మించి, పరిమితులకు మించి ఇవి కడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ ఉండాలి అని చెప్పేసి, అదేవిధంగా వీళ్ళపైన ఖచ్చితంగా కఠిన శిక్షలు తీసుకోవాలి అని చెప్పేసి ఇటు డిమాండ్స్ అయితే వ్యక్తమవుతున్నాయి. కవిత. రైట్ హారిక, థ్యాంక్ యూ. గవర్నమెంట్